లోకములను రక్షించేటటువంటి హేతు ఉంది. కానీ తన భక్తులయ్యుండగా ఈ స్వరూపంతో చెప్పకూడదు, శివుడిగా విష్ణు రూపంతో చెప్పచ్చు. అదే బ్రహ్మం. వాడి దృష్టిలో విష్ణువు వేరు, శివుడు వేరు. కాబట్టి వాడు అలా అన్నాడు. వాడు నేను శంకర భక్తుడినే కానీ విష్ణు భక్తుడిని కానన్నాడు. కాబట్టి అట్నుంచి రావచ్చు ఈ మాట. కాబట్టి ఆయన్ని చెప్పమనండి, ఆయన ఏదో ఒక మాయ చేస్తాడు, చేసి మిమ్మల్ని రక్షిస్తాడు. మీరు చూడండి, మనం ఓ మాట అంటుంటాం, ఏమండి అనుకోకుండా ఎలాగో అక్కడ దాకా వెళ్తున్నాను, అనుకోలేదండి తిరుపతి ఏమో నన్ను 2 రోజులు ఆఫీస్లో ఏదో పని మీద పంపిస్తున్నారు, ఎలాగో తిరుపతి వెళ్తున్నాను కదా, ఒక్కసారి కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను, ఏమీ టికెట్లు లేవు, రేపే బయలుదేరిపోతున్నాను, తిరుపతిలో మీకు తెలిసినవారు ఎవరైనా ఉంటే కొంచెం ఏమైనా దర్శనానికి ఏర్పాటు చేసి పెడతారు ఏంటండి అన్నారు అనుకోండి, మీకేం పర్వాలేదు ఉండండి అని చెప్పి ఏదో సెల్ నెంబర్కి ఫోన్ చేసి ఎవరితోనో మాట్లాడతారు, రమ్మనండి నేను చూసుకుంటాను, వచ్చి బలానా చోట కలవమనండి అన్నారు అనుకోండి. ఈయన ఏమంటాడు, ఓ మాట అంటాడు, మీకేం పర్వాలేదండి, ఇగో నీ నెంబర్ ఇస్తున్నాను కదా,